Tally Lukesh SAP Software Training. Hello viewers, good morning. Welcome to Tally Lokesh YouTube channel. So today SAP FICU లో మనం withholding tax like TDS. సో లాస్ట్ క్లాస్లో మనం withholding tax like TDS overview configuration steps చెప్పుకున్నాం. సో టుడే క్లాస్లో withholding tax like TDS కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి మాన్యువల్గా అనేది టుడే క్లాస్లో నేను చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మంచి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటారు. ఓకేనా? డన్. సో చూడండి, విత్ హోల్డింగ్ ట్యాక్స్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇవన్నీ మనకి టోటల్గా 13 స్టెప్స్ ఉన్నాయి. వీటిని సక్రమంగా మనం ఇప్పుడు కాన్ఫిగరేషన్ చేద్దాం. ఓకే, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? డన్. ఫస్ట్ చూస్తే మనకి చెక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీస్. దీంట్లో ఎలాంటి టీ కోడ్స్ ఉండవు, డైరెక్ట్గా మాన్యువల్గానే మనం ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, అది కూడా గమనించాలి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీస్ని అలాట్ చేసుకోవాలి. తర్వాత విత్ హోల్డింగ్ ట్యాక్స్ కీస్ని క్రియేట్ చేసుకోవాలి. సో కొన్ని రీజన్స్ ఫర్ ఎగ్జామ్షన్స్ ఉంటాయి, బట్ అవి మనకు అవసరం లేదు, బట్ జస్ట్ చూపెడతాను. తర్వాత విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఫర్ పేమెంట్ పోస్టింగ్, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. మెయిన్ కీ రోల్ అనేది మెయింటైన్ చేస్తుంది. తర్వాత రిసిపియంట్ టైప్స్ని చెక్ చేసుకోవాలి. తర్వాత ట్యాక్స్ కోడ్స్ని డిఫైన్ చేసుకోవాలి. సో ఆ ట్యాక్స్ టైప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంపెనీ కోడ్స్కి అసైన్ చేయాలి. తర్వాత ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి. తర్వాత 2 GLస్ని క్రియేషన్ చేయాల్సి వస్తుంది. సో తర్వాత విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్ని వెండర్ మాస్టర్లో మనం అసైన్ చేయాల్సి వస్తుంది. తర్వాత పోస్టింగ్ వెండర్ ఇన్వాయిస్, తర్వాత వెండర్ పేమెంట్. సో ఇవి చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి, చెక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీస్. ఓకే, SAP ఈజీ యాక్సెస్ సర్వర్లోకి నేను వచ్చాను. ఇక్కడ వచ్చిన తర్వాత SPRO ఇవ్వండి. SPRO ఇచ్చిన తర్వాత SAP రెఫరెన్స్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ తీసుకోవాలి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ ఇది సెలెక్ట్ చేసిన తర్వాత ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే మనకి 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి. విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఉంటుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో మనకి విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఉంటుంది, ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కూడా ఉంటుంది. మనకు కావాల్సింది ఏంటి, ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో మనకి బేసిక్ సెట్టింగ్స్ ఉంటుంది. బేసిక్ సెట్టింగ్స్ ఇక్కడ మనం చెక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీస్. సో ఇది మనం చెక్ చేసుకోవాలి. సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత పొజిషన్లోకి వెళ్ళండి. పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత ఇండియా IN ఓకే ఇవ్వండి. ఓకే, సో ఇక్కడ మనం ఇండియా కదా, ఆల్రెడీ చాలామంది ఇలా డిఫైన్ చేస్తూ ఉన్నారు. ఓకే, విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఫర్ IDRT అనేసి, విత్ హోల్డింగ్ ట్యాక్స్ IN హైదరాబాద్ అని, ఇండియా అని ఇలా చాలామంది చేసుకున్నారు. ఇక్కడ చూడండి IN AP1 కడప అని చేసుకున్నారు. ఓకే, లేదు అంటే మనం క్రియేషన్ చేసుకున్నాం. ఓకే, IN ఇండియా, ఇక్కడ KD తీసుకుంటున్నాను, ఇండియా VIVO ఇచ్చాను, అండ్ దెన్ సేవ్ ఇట్. ఓకే, ఓకే IN KD ఇండియా VIVO డేటా వాజ్ సేవ్. ఓకేనా? సో నెక్స్ట్ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ నెక్స్ట్ ఏముంది మనకి, డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కీస్. సో ఈ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కీస్ క్రియేషన్ చేసేటప్పుడు మనకి యాజ్ ఏ TDS లా ప్రకారంగా కొన్ని ఇండియాలో సెక్షన్స్ ఉంటాయి. సో ఏ పర్పస్ మీద TDS అనేది కట్ చేస్తున్నారు, సో అది రెంట్ ఆన్ బిల్డింగ్ మీదన, ల్యాండ్ మీదన, ఫర్నిచర్ మీదన, ఏ సెక్షన్ అండర్లో తీసుకుంటున్నారు అనేది మనం డిఫైన్ చేసుకోవాలి. ఇక్కడ 194 రైట్. సో ఇది ల్యాండ్ మీద కానీ బిల్డింగ్ మీద కానీ, సో తర్వాత ఫర్నిచర్ మీద కానీ చేస్తారు. తర్వాత నెక్స్ట్ 194C పేమెంట్ అండ్ కాంట్రాక్టర్ మీద, 194G పేమెంట్ అండ్ లాటరీ మీద ఇలా డిఫైన్ చేసుకుంటారు.
దీంట్లో ఒక సెక్షన్ని మనం తీసుకున్నాం విత్ హోల్డింగ్ ట్యాక్స్ కీస్ రూపంలో. ఓకేనా. సో దాని కిందనే డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కీస్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేయండి. యా, సో ఇక్కడ వచ్చేసి కంట్రీకి ఐఎన్ ఓకే చేయండి. ఓకే, ఇక్కడ చూస్తే మీకు చూడండి చాలామంది ఆల్రెడీ క్రియేషన్ చేసి ఉన్నారు. టీడీఎస్ అని కాంట్రాక్టర్ అని, సో 194 సికి వచ్చేసి, తర్వాత 194A ఇంట్రెస్ట్ ఇన్కమ్ అదర్ దాన్ సెక్యూరిటీస్ అని, తర్వాత 194G ఓపో కమిషన్ లాటరీ అని, 194H టీడీఎస్ అండ్ కమిషన్ బ్రోకరేజ్ అని, ఇలా చాలామంది చేసి ఉంటారు. ఇవే సెక్షన్స్ తీసుకున్నప్పుడు మనకి ఎర్రర్స్ కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, దాని బదులు మనం వేరే కమిషన్కి అయినా ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనా. సో ఇక్కడ న్యూ ఎంట్రీస్ తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 194I ఇచ్చాను, ఐ ఇస్తున్నాను ఎందుకంటే అదే తీసుకోవట్లేదు కాబట్టి ఎక్స్ట్రా అదే తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి పేమెంట్ రెంట్ ఆన్ బిల్డింగ్. ఓకే, చూడండి an entry already exists with the same key. సో అలాంటప్పుడు ఇక్కడ ఏం తీసుకుందామంటే I+లో నేను ఫర్ ఎగ్జాంపుల్ లైక్ బి తీసుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఆ కీతో చాలామంది చేస్తున్నారు. ఓకేనా. 194B అంటే ఏంటంటే రెంట్ ఆన్ బిల్డింగ్, బట్ యాక్చువల్గా 194I తీసుకోవాలి, బట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ కాబట్టి బి తీసుకున్నాను. ఓకేనా. సో పేమెంట్ ఆన్ రెంట్ ఆన్ బిల్డింగ్, ఇలాగా కమిషన్ మీద తీసుకోవచ్చు, లాటరీ మీద తీసుకోవచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ తీసుకోవచ్చు. సో మన చాయిస్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కమిషన్ అండ్ బ్రోకరేజ్ తీసుకుంటాను, 194H పేమెంట్ ఆన్. చూడండి చాలా క్రియేషన్ చేసుకోవచ్చు అండి. కమిషన్ బ్రోకరేజ్, సేవ్, చూసా డేటా వాజ్ సేవ్డ్. ఇలా మనకి ఎన్ని సెక్షన్స్ ఉంటే అన్ని సెక్షన్స్ మీద క్రియేషన్ చేసుకోవచ్చు. ఓకేనా. బ్యాక్ వచ్చేయండి, ఒకసారి సేవ్ చేయండి. బ్యాక్ తర్వాత డిఫైన్ రీజన్స్ ఫర్ ఎగ్జామ్షన్, దీన్ని క్లిక్ చేస్తే మనకి నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి మన బిజినెస్లో ఎగ్జామ్షన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి మనం ఇక్కడ అలాట్ చేసుకోవచ్చు వీలైతే. సో ఇలాంటి వాటి మీద వస్తాయి మనకి. ఓకేనా. సో ఇన్కమ్ ఎర్న్డ్ బై కన్సల్టెంట్స్ కావచ్చు, ఇన్కమ్ ఎర్న్డ్ బై అగ్రికల్చర్ కావచ్చు, సో ఎనీ ఇన్కమ్ ఎర్న్డ్ అండ్ రిసీవ్డ్ బై నాన్ ఇండియన్ సిటిజన్స్ కావచ్చు, ఇన్కమ్ రిసీవ్డ్ బై పార్ట్నర్స్ కావచ్చు. ఇలా కొన్ని వచ్చేసి మనకి ఎగ్జామ్స్ కిందకి వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఇచ్చి ఉన్నారు, బట్ వీటిదైతే అవసరం లేదు, బట్ వాట్ అని చూపిస్తున్నాను. ఓకేనా. బ్యాక్ వచ్చేయండి. ఓకే, నెక్స్ట్ ఏముంది మనకి డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, బ్యాక్ వచ్చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏం తీసుకోవాలి, ఇక్కడ క్యాలిక్యులేషన్ తీసుకోవాలి. క్యాలిక్యులేషన్. సో ఇక్కడ వచ్చేసి మనకి విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్. సో ఇక్కడ డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ కిందకి వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రీకి ఐఎన్ ఓకే చేయండి. ఓకే, ఇక్కడ మీకు చూసుకుంటే చాలామంది రకరకాలుగా క్రియేషన్ చేసి ఉంటారు మనలాగే ప్రాక్టీస్ చేస్తూ. సో జస్ట్ ఒకటి ఓపెన్ చేస్తున్నాను మీకు అర్థం అవడానికి. చూసారా, విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్, విత్ హోల్డింగ్ ట్యాక్స్ నెంబర్, డిస్క్రిప్షన్, గ్రాస్ అమౌంట్, రౌండింగ్ రూల్, పోస్ట్ అండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అమౌంట్, నో అకుములేషన్. ఇలా మనకు ఎక్కడెక్కడ ఏ ఆప్షన్స్ ఎస్లో టిక్ మార్క్లో ఉండాలి ఉండకూడదు అనేది ఇక్కడ డిఫాల్ట్గా ఇచ్చి ఉన్నారు. మనం కూడా ఇప్పుడు కొత్తగా ఒకటి క్రియేషన్ చేద్దాం. బ్యాక్. ఓకే, సో న్యూ ఎంట్రీస్ తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ యూనిక్గా ఉండాలి, ఆల్రెడీ చేసినట్టుగా మనం ఉండకూడదు. ఓకేనా, సో అది డన్. సో న్యూ ఎంట్రీస్ తీసుకుంటున్నాను.
తీసుకున్న తర్వాత సో ఈ విధంగా మనకి డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. ఇక్కడ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ అనేది యూనిక్గా ఉండాలి, ఆల్రెడీ చేసిన రకంగానే ఉండకూడదు అనమాట. సో ఒకటి చూడండి, అది మనం ఇప్పుడు చేద్దాం. ఇక్కడ నేను వచ్చేసి Z5 తీసుకున్నాను. ఇక్కడ రెంట్ ఫర్ బిల్డింగ్ ఇన్వాయిస్ 10% ఇచ్చాను. గ్రాస్ అమౌంట్ రౌండింగ్ రూల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో తర్వాత పోస్టింగ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అమౌంట్ ఇట్లా చూపిస్తుంది. ఇక్కడ రీజన్ 01. ఇక్కడ కూడా పర్ ఇయర్ స్టార్టింగ్ విత్ మంత్ జనవరి కానీ 01 ఏ మంత్గా ఉంటే ఆ మంత్ తీసుకోవచ్చు. ఇక రిమైనింగ్ అన్నీ కూడా మనకు అవసరం లేదు. Z5 తీసుకుంటున్నాను. సేవ్. యూనిక్గా ఉండాలండి, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో డన్. ఒకటి కంప్లీట్ అయిపోయింది, ఇన్వాయిస్ సంబంధించింది కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఎస్కేప్. చూసారా, రెంట్ ఫర్ బిల్డింగ్ ఇన్వాయిస్ 10%. ఎస్కేప్. సో తర్వాత నెక్స్ట్ చూడండి, డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఫర్ పేమెంట్ పోస్టింగ్. ఇప్పుడు ఇన్వాయిస్ పోస్టింగ్ చేసుకున్నాం, ఇప్పుడు పేమెంట్ పోస్టింగ్ అనేది చేద్దాం. ఓకేనా, చూడండి, డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ పేమెంట్ పోస్టింగ్, కంట్రీకి IN. ఓకే, సో ఇక్కడ మనలాగే చాలామంది చేసి ఉంటారు, బట్ మనం న్యూ ఎంట్రీస్లోకి వెళ్దాం. ఇది కూడా సేమ్ అలాగే వస్తుంది, విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్. ఇది Z6 ఇస్తున్నాను. ఇక్కడ రెంట్ ఆన్ బిల్డింగ్ పేమెంట్ 10% అని ఇస్తున్నాం. పర్సంటేజ్ ఇస్తే ఇవ్వండి, లేదంటే లేదు, ఈ చాయిస్. ఇది కూడా గ్రాస్ అమౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. Z6. ఇక రిమైనింగ్ అని ఆటోమేటిక్గా అవే టిక్ మార్క్స్, ఏవి యాక్టివ్లో ఉండాల్సింది అవే ఆటోమేటిక్గా అవే టిక్ మార్క్స్లో ఉంటాయి. ఇక రిమైనింగ్ అన్నీ మనకు అనవసరం అనమాట. సేవ్. ఓకే, సో డేటా వాజ్ సేవ్. ఇవి మనకి చాలా ఇంపార్టెంట్, వీటి గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక్కడ Z6. ఓకే, నెక్స్ట్ చెక్ రిసిపియంట్ టైప్స్. ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్. సో ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ వచ్చేసి బేసిక్ సెట్టింగ్స్లోకి వెళ్దాం. ఇక్కడ చెక్ రెసిపియంట్ టైప్స్ ఉంది కదా, దీన్ని సెలెక్షన్ చేసుకోవాలి. కంట్రీకి IN ఓకే ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి చాలామంది కంపెనీ అదర్ దాన్ కంపెనీ చేసి ఉంటారు. ఇక్కడ మనం కూడా న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళి Z5కి Z6కి రెండు కూడా కంపెనీ అదర్ దాన్ కంపెనీ చేద్దాం. Z5 ఇన్వాయిస్ లెవెల్లో సెట్ చేద్దాం. CO కంపెనీ, మళ్ళీ Z5 OT అదర్ దాన్ కంపెనీ. తర్వాత Z6 CO కంపెనీ, Z6 OT అదర్ దాన్ కంపెనీ. ఈ విధంగా 4 సెట్ చేసుకోవాలి, చెక్ రిసిపియంట్ టైప్స్ అనమాట. ఓకేనా, సేవ్ చేయండి. ఓకే, సో యూనిక్గా ఉంటేనే సేవ్ అవుతాయి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వస్తే కావన్నమాట, అది గమనించాలి మీరు. ఎస్కేప్. ఓకే, సో నెక్స్ట్ ఏముంది మనకి, ట్యాక్స్ కోడ్స్. ఓకే, ఇంతవరకు కంప్లీట్ అయిపోయాయి. సో తర్వాత డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్. ఓకే, ఇది చూద్దాం. ఓకే, ఎక్కడికి వెళ్ళాలో చూద్దామండి. క్యాలిక్యులేషన్ వెళ్దాం. బ్యాక్ క్యాలిక్యులేషన్స్. సో క్యాలిక్యులేషన్స్ వెళ్ళిన తర్వాత విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్, డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్. ఓకేనా, ఇది సెలెక్ట్ చేయండి. కంట్రీకి IN. ఓకే, సో ఇక్కడ మనలాగే చాలామంది చేసి ఉంటారు, బట్ మనకు న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళి క్రియేషన్ చేసుకున్నాం. ఓకే, ట్యాక్స్ టైప్ ఏముంది మనకి ఇక్కడ, Z5. ట్యాక్స్ కోడ్ యూనిక్గా ఉండాలి,
ట్యాక్స్ కోడ్ యూనిక్గా ఉంటేనే యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా. ఇక్కడ వచ్చేసి నేను లైక్ వి లేకపోతే Y5 ఇచ్చాను, Y5. సో తర్వాత ఇక్కడ 194I టీడీఎస్ అండ్ రెంట్, టీడీఎస్ అండ్ బిల్డింగ్, ఇలా నెంబర్ ఆఫ్ ఉండొచ్చు. ఓకేనా. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి చాలా చూపిస్తాయి. మనం ఏదైతే క్రియేషన్ చేసుకుని ఉంటామో అది మనకి ఇక్కడ చూపిస్తుంది. లైక్ చూద్దాం. $194 మనం ఏమి ఇచ్చాము అక్కడ చూసామా, పేమెంట్ ఆన్ రెంట్ ఆన్ బిల్డింగ్, ఇదే కదా మనం ఇచ్చింది. ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ డిస్క్రిప్షన్ ఏమిద్దాం, 194. ఎందుకంటే ఐ అనేది చాలా మంది తీసుకున్నారు కాబట్టి మనం బి తీసుకున్నాం. ఓకేనా. ఒకవేళ మనం ఐ అనేది తీసుకున్నాం ప్రాబ్లం లేదు. ఓకేనా. ఇక్కడ రెంట్ ఆన్ బిల్డింగ్ ఫర్ ఇన్వాయిస్, ఇది ఇన్వాయిస్ లెవెల్ అనమాట. ఇక్కడ బేస్ అమౌంట్ పర్సంటేజ్ సబ్జెక్టివ్ ట్యాక్స్ 100 ఇవ్వండి. తర్వాత పోస్ట్ ఇండికేటెడ్ 1, స్టాండర్డ్ పోస్టింగ్ విత్ ట్యాక్స్ రేట్ 10, ఎంటర్. సో రీజన్ 01 ఆంధ్రప్రదేశ్. ఓకేనా. Y5 ఇది కంపల్సరీ ట్యాక్స్ కోడ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇచ్చుకున్నాం, యూనిక్గా ఉండాలి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇవ్వకూడదు. సేవ్. ఓకేనా. నెక్స్ట్ పేమెంట్ కూడా అదే విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ ఎంట్రీ ఇస్తున్నాను. ఓకే. సో మనం ఏమి ఇచ్చాము అక్కడ, Z6 పేమెంట్. ఓకే. అక్కడ మనం ఏమి ఇచ్చాం, లైక్ Y5 ఇచ్చాం. ఇక్కడ Y6 ఇద్దాం. 194B, ఇది కూడా సేమ్ 194I రెంట్ ఆన్ బిల్డింగ్ ఫర్ పేమెంట్ 100, 1 స్టాండర్డ్ పోస్టింగ్ 10, ఇక్కడ 01 సేవ్. డేటా వాజ్ సేవ్డ్. సక్సెస్ఫుల్గా మనం ఏం చేసాం, ఇక్కడ డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్ని డిఫైన్ చేసాం. ఇప్పుడు అసైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్స్ టు కంపెనీ కోడ్స్ అన్నాం. ఓకే. ఇది ఎక్కడికి వెళ్ళాలి అనేది ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఓకేనా. చూడండి, ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ వెళ్దాం. బ్యాక్ 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 డన్. సో ఇప్పుడు వచ్చేసి మనం ఏముంది ఇక్కడ, అసైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్స్ టు కంపెనీ కోడ్స్. ఓకే డన్. సో ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్లోకి వచ్చిన తర్వాత కంపెనీ కోడ్ సెలెక్ట్ చేయండి. తర్వాత అసైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్స్ టు కంపెనీ కోడ్స్. ఓకే. ఇక్కడ ఆల్రెడీ అందరూ చేసి ఉంటారు. మనం న్యూ ఎంట్రీస్లోకి వెళ్దాం. ఓకే. కంపెనీ కోడ్ విత్ IB1. సో ట్యాక్స్ టైప్ ఏమి ఇచ్చారు ఇక్కడ మీరు, ట్యాక్స్ టైప్ Z5. తర్వాత రెసిపియెంట్ టైప్ ఏమి ఇచ్చారు ఒకసారి చూద్దాం. రెసిపియెంట్ టైప్ ఏమి ఇచ్చున్నారు ఇక్కడ, లైక్ డ్రాగ్ చేద్దాం, కంపెనీ. ఓకే. సో తర్వాత విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఏజెంట్ సెలెక్షన్ చేసుకోండి. తర్వాత విత్ హోల్డింగ్ ట్యాక్స్ అప్లికేటెడ్ ఫ్రమ్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఇవ్వాలి. 31st. ఓకేనా. సో ఇంకా రిమైనింగ్ అన్నీ అవసరం మనకు లేదు, డిఫాల్ట్గా ఉంటాయి. సేవ్ చేద్దాం. సో ఇన్వాయిస్గా చేయాలి, అదేవిధంగా పేమెంట్ కూడా చేయాలి.
ఓకే, Z6 CO vendor data and then save it. డేటా వాస్ సేవ్డ్, ఇన్వాయిసెస్ చేసాం, అదేవిధంగా పేమెంట్ కూడా చేసాం. ఓకేనా, బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ చూసారా, బ్యాక్. సో నెక్స్ట్ ఏం చేయాలి, యాక్టివేట్ ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్. ఓకే, సో యాక్టివేట్ విత్ హోల్డింగ్ ట్యాక్స్లోకి వెళ్దాం. బ్యాక్. సో యాక్టివేట్ ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్, దీన్ని సెలెక్ట్ చేయండి. ఓకే, పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వండి. సో మన కంపెనీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసి ఇంటూ చేసుకొని, అంటే టిక్ మార్క్ చేసుకొని సేవ్ చేయండి. సేవ్. ఓకేనా, డేటా వాస్ సేవ్డ్. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే క్రియేట్ జిఎల్ ఫర్ విత్ హోల్డింగ్ ట్యాక్సెస్. ఇక్కడ ఏం జిఎల్ చేసుకోవాలి అంటే మనకి 2 చేసుకోవాలి. ఒకటి రెంట్ ఎక్స్పెన్స్ ఒకటి చేయాలి, తర్వాత టీడీఎస్ ఆన్ రెంట్ అని చేసుకోవాలి. చేద్దాం. FS /n FS 00 ఎంటర్. సో ఒకటేమో అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ కిందకి వస్తుంది, ఒకటేమో లయబిలిటీకి వస్తుంది. సో రెంట్ ఆల్రెడీ మనం చేస్తున్నాం, అది అవసరం లేదు. ఓకేనా, జస్ట్ క్లిక్ చేస్తాను. చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్, షార్ట్ టెక్స్ట్, రెంట్ అకౌంట్, కంట్రోల్ డేటా INR, తర్వాత లైన్ ఐటమ్ డిస్ప్లే 001, ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం చేస్తున్నాం కాబట్టి. సో తర్వాత క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. ఇప్పుడు లైబ్రరీస్లోకి వెళ్దాం. ఇక్కడికి వెళ్ళి కాపీ, ఆల్రెడీ చేసి ఉంటారు కాబట్టి దాన్ని మార్చుకున్నాం. జస్ట్ 5 టైప్ డిస్క్రిప్షన్, కరెంట్ లైబిలిటీస్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్, ఇక్కడ వచ్చేసి టీడీఎస్ ఆన్ రెంట్, కంట్రోల్ డేటా. సో ఇక్కడ వచ్చేసి INR, ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ, టిక్ మార్క్ చేసుకోండి. ఇది మనకు అనవసరం, తీసేయండి. తర్వాత ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ సెలెక్ట్ చేయండి, లైన్ ఐటమ్ డిస్ప్లే సెలెక్ట్ చేసుకోండి, 001 సెలెక్ట్ చేయండి. తర్వాత క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, ఇక్కడ వచ్చేసి G001. ఓకే, సో సేవ్ చేయాలి. సో ఈ విధంగా టీడీఎస్ అండ్ రెంట్ అని ఒకటి చేసుకోవాలి. సో తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్లో రెంట్ ఎక్స్పెన్స్ అని ఆల్రెడీ చేసుకోవాలి. ఇవి మన FS 00 వెళ్ళి చేసుకోవాల్సిన పనులు. ఓకే, సో తర్వాత నెక్స్ట్ ఏముందో చూద్దాం. అసైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోర్స్ ఇన్ వెండర్ మాస్టర్. ఓకే, సో ఇది ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. XPRO /n SAP reference images, financial accounting view, financial global settings, so like
చూడండి. సో extended withholding tax, posting, accounts for withholding tax, define accounts for withholding tax to be paid over. ఇది సెలెక్ట్ చేసుకోవాలి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, సో ఇక్కడ మనం విత్హోల్డింగ్ ట్యాక్స్ కోడ్, విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్. ఎస్. సో ఇక్కడ మనం ఏం కావాలో చూడండి. ఇక్కడ వచ్చేసి Z5. ఇక్కడ ఏమి ఇచ్చాము, ఇక్కడ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ Z5. ఇక్కడ విత్హోల్డింగ్ ట్యాక్స్ కోడ్. ఓకే, విత్హోల్డింగ్ ట్యాక్స్ కోడ్ ఏమి ఇచ్చామో చూద్దాం. Y5. డ్రాగ్ చేద్దాం. చూసారా, Y5. ఓకే, ఇక్కడ ఏం తీసుకోవాలి, పోస్టింగ్. ఎంటర్. సో లైక్ ఓకే. సో టీడీఎస్ ఆన్ రెంట్ ఇది సెలెక్షన్. సో తర్వాత నెక్స్ట్ Z6. సో ఫస్ట్ సేవ్ చేస్తున్నాము, దాని కింద ఇస్తున్నాం Z6, Y6. ఇక్కడ వచ్చేసి రెంట్. ఉండదే సేవ్. ఓకేనా. సో Z5 ఇచ్చాము, Z6 ఇచ్చాము. ఓకే, బ్యాక్. డన్. ఓకేనా. సో జిఎల్పిఎస్ఎన్ చేసాము. ఓకే, ఓవర్వ్యూ ఇచ్చినాం. ఇప్పుడు వెళ్ళి మనం ఎవరైతే మనకి లైక్ వెండర్స్ ఉన్నారో ఆ వెండర్స్కి వెళ్ళి మనము పాన్ నెంబర్ అనేది ఇచ్చుకోవాలి, సిన్ నెంబర్ కూడా ఇచ్చుకోవాలి. సో అదే చూపిస్తాను. ఒక జిఎల్కి XK02 XK01 /XK02 ఒక వెండర్ని సెలెక్ట్ చేశాను. చాలా సింపుల్ అండి, ఏం కష్టపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. అరుణ మర్చెంట్స్. ఎంటర్ 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 ఎంటర్. సో ఇక్కడ సిన్ డీటెయిల్స్. ఎంటర్ ఎంటర్ ఎంటర్.
చూసారా, విత్ హోల్డింగ్ ట్యాక్స్ అకౌంటింగ్. ఓకే, ఇక్కడ ఇవ్వాలి ఏంటి, Z5 Y5 టిక్ మార్క్, కంపెనీ. ఓకే, రిమైనింగ్ అంటే చాలా సింపుల్ అండి, అదే మనకి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఓకే, తర్వాత Z6 Y6 CO సిన్ డీటెయిల్స్. ఇక్కడ విత్ హోల్డింగ్ ట్యాక్స్, ఇక్కడ పాన్ నెంబర్ ఇవ్వాలి. పాన్ నెంబర్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. పాన్ నెంబరు నేను ఒకటి ఇస్తున్నాను, అది మీకు కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాన్ నెంబర్ మీరు ఇచ్చుకోవాలి రియల్ టైంలో, లేకపోతే ఎర్రర్ చూపిస్తుంది. అది మీరు గమనించాలి. పాన్ నెంబర్ ఇప్పుడు ఇస్తాను చూడండి. PU ZPC 3909G. ఓకే, come back, country ANR India, save, changes have been made. సో తర్వాత ఇక్కడ మనం పాన్కి సంబంధించి ఒక యూజర్ స్క్రీన్ రెఫరెన్స్ ఇవ్వాలి. దానికి టీ కోడ్ వచ్చేసి OM/N. యా డన్. సో ఇప్పుడు చూడండి మనం, సో టీ కోడ్ వచ్చేసి OM-T3E. సో ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే యూజర్ స్క్రీన్ రెఫరెన్స్ని అలాట్ చేసుకోవాలి. అంటే న్యూ ఎంట్రీస్లోకి వెళ్దాం. ఇక్కడ F5 యూజర్ 42 అంటే మీరు సిస్టంలోకి లాగిన్ అవుతారు కదా, ఓకేనా. SAP సర్వర్లోకి లాగిన్ అయ్యేటప్పుడు యూజర్ ID పాస్వర్డ్ ఇస్తారు కదా, అది ఇప్పుడు ఇచ్చుకోవాలి. ప్లస్ స్టార్ సేవ్ చేస్తుంది. ఇప్పుడు ఏం చూపిస్తుంది, ఎంట్రీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ విత్ ద సేమ్ కీ. నేను ఇంతకుముందు ఈ ప్రాబ్లం ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి ఇది ఆల్రెడీ తీసుకుంది అని చెప్తుంది. ఒకవేళ మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళి ఇక్కడ యూజర్ నేమ్ ఇచ్చేసి స్టార్ ఇచ్చేసి సేవ్ చేయండి, మీకు యాక్టివేట్ అయిపోతుంది. ఓకేనా, చూడండి. ఎస్, బ్యాక్ వచ్చేయండి. ఒకసారి నేను చూపిస్తాను చూడండి. పొజిషన్లోకి వెళ్ళి నాది అయిందో లేదో అనేది చూపిస్తాను. ఓకే, చూసారా, ఆల్రెడీ నేను నాది చేసుకున్నాను, ఒకసారి ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఉంది. వన్స్ ఒకసారి ఇక్కడ చేసామంటే మళ్ళీ తీసుకోదు. ఓకేనా, చూడండి. బ్యాక్ /N. సో ఇప్పుడు ఏం చేద్దాము, FB60లోకి వెళ్ళి వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ అనేది చేద్దాం. ఓకేనా, FB60. ఓకే, క్లిక్ చేస్తున్నాను. వెండర్ ఇన్వాయిస్ కంపెనీకి ఎంటర్. అరుణా మర్చెంట్స్ తీసుకుంటాం, ఎందుకంటే ఇంతకుముందు తీసుకున్న పర్సనే కాబట్టి అదే తీసుకుంటాం. 30,000 ఇస్తున్నాం. ఇక్కడ వచ్చేసి రెంట్ తీసుకుంటున్నాను. ఎంటర్. చూడండి ఏమైనా ఎర్రర్స్ వస్తాయేమో చూద్దాం. 30,000.
సో పేమెంట్ టర్మ్స్ వచ్చేసి 001. ఇక్కడ చూడండి విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఎంటర్ ఇవ్వండి. చూసారా, రెంట్ ఫర్ బిల్డింగ్ ఇన్వాయిస్, రెంట్ ఆన్ బిల్డింగ్ ఫర్ పేమెంట్. సో ఇప్పుడు ఓన్లీ మనం రెంట్ ఫర్ బిల్డింగ్ ఇన్వాయిసే తీసుకోవచ్చు, లేదంటే రెండైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఒకటి తీసేయచ్చు. ఓకే, సిమ్యులేట్. చూడండి, సెక్షన్ కోడ్ ఈజ్ నాట్ కాపీ టు విత్ హోల్డింగ్ ట్యాక్స్ లైన్స్. సంథింగ్ ఇది ఎర్రర్ ఉండొచ్చు, చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ మార్క్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి J1IN011 సంథింగ్ ఎర్రర్ చూపిస్తుంది. చూద్దాం దీనివల్ల ఎఫెక్ట్ ఏమైనా అవుతుందో. ఇక నేను ఓకే చేస్తున్నాను, అంటే కంటిన్యూ. చూసారా, సో 31 అరుణా మర్చెంట్స్ 27,000, 40 రెంట్ అకౌంట్ 30,000, 50 TDS ఆన్ రెంట్ 3,000. అంటే 3,000 అనేది ఆ రెంట్ మీద కట్ అయ్యింది. సో 30,000 టోటల్ అమౌంట్ అయితే బిల్డింగ్ రెంట్, దాంట్లో 3,000 ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పే చేయాలి. రిమైనింగ్ 27,000 అనేది అరుణా మర్చెంట్స్ కింద ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమి చూపిస్తుంది ఎర్రర్ చూడండి, ఎర్రర్ మెసేజెస్ స్టిల్ ఎగ్జిస్ట్. ఓకే, ఇది ఎందుకు ఇలా వస్తుంది అంటే, ఇక్కడ TDS అని రెంట్ ఉంది కదా, దీని మీద డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు బిజినెస్ ఏరియా అడుగుతుంది. తర్వాత వాల్యూ డేట్, ఇక్కడ TDS అని రెంట్, బ్యాక్. సో దెన్ సేవ్ చేస్తున్నాను. కానీ సేవ్ చేసినాకనే ఎందుకు ఎర్రర్ వస్తుంది? కుడ్ నాట్ డిటర్మైన్ ద ఇయర్ ఫర్ TDS సర్టిఫికేట్ నెంబర్ రేంజ్. TDS సర్టిఫికేట్ నెంబర్ రేంజ్ అని అడుగుతుంది. సో ఈ ఎర్రర్ ఏంటో చూద్దాం. ఓపెన్ చేస్తున్నాను. బ్యాక్. సో ఆ ఎర్రర్ ఏంటనేది గమనిద్దాం. ఓకే, డన్. సో అది ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది అనేది కూడా చూపిస్తాను, చూద్దాం. ఓకే, సో బ్యాక్ వచ్చేస్తున్నాను. స్లాష్, దానికి సొల్యూషన్ చూద్దాం. SPRO SAP రెఫరెన్స్ ఇమేజ్. ఎందుకంటే మనకు నెంబర్ రేంజ్ అనేది అలాట్ చేయలేదని చెప్తుంది. SPROలోకి వెళ్ళిన తర్వాత కొంచెం కిందికి రండి. చూసారా, లాజిస్టిక్స్ జనరల్ ఇది సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత కొంచెం కిందికి వద్దాం. కిందికి వస్తే ఇక్కడ మనకు చూపిస్తుంది ట్యాక్స్ ఆన్ గూడ్స్ మూవ్మెంట్స్. ఆ ఎర్రర్కి సొల్యూషన్ దీన్ని సెలెక్షన్ చేస్తున్నాను. ఇండియాని సెలెక్ట్ చేయండి. తర్వాత బేసిక్ సెట్టింగ్స్, ఇక్కడ మెయింటైన్ కంపెనీ కోడ్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ చూస్తే మనకు ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని ఉంటాయి మనకి అకౌంట్స్లో. దాని లెక్కల ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ చాలామంది చేసి ఉంటారు. ఇప్పుడు మనం న్యూ ఎంట్రీస్లోకి వెళ్దాం. కంపెనీ కోడ్ ఇద్దాం. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ మంత్. సో మనకు ఇండియా ఫైనాన్స్ ఇయర్ ప్రకారంగా 1 ఏప్రిల్తో ఫైనాన్స్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, 31st ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ 31st మార్చ్కి ఎండ్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ ఏప్రిల్ నుంచి మనం తీసుకుంటున్నాం. ఏప్రిల్ మంత్ అంటే ఏమొస్తుంది? ఇక్కడ ఫస్ట్ మంత్ వస్తుంది, ఫస్ట్ ఇన్. ఓకేనా, ఫస్ట్ మంత్ అంటే జనవరికి సార్ 1 అనేది మీకు డౌట్ రావచ్చు. ఆ లెక్కల పరంగా తీసుకోకూడదు. మనకు ఏప్రిల్తో ఇండియాలో స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఏప్రిల్ని 1 అని అనుకోవాలి. సో కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దాం, ఏప్రిల్ని సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకొని సేవ్ చేద్దాం. సేవ్. సో ఇప్పుడు ఎర్రర్ వస్తుందో గమనిస్తాం. డేటా వాస్ సేవ్డ్. ఓకే, /n FB60 ఎంటర్. యా, డన్. సో ఇప్పుడు FB60లోకి వెళ్ళి ఎంట్రీని మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఓకేనా. సో వెండర్ ఇన్వాయిస్, ఇక్కడికి వెళ్ళి వెండర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. వెండర్ని సెలెక్ట్ చేస్తున్నాను, అరుణ మర్చెంట్స్. ఓకే, సో ఇన్వాయిస్ డేట్. సో తర్వాత వెండర్ 71. ఓకేనా. సో తర్వాత అమౌంట్ ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 30,000.
వెండర్ ఇన్వాయిస్, ఇక్కడ జిఎల్ తీసుకుంటున్నాను. జిఎల్ వచ్చేసి రెంట్ అకౌంట్ తీసుకున్నాను. ఓకే, ఇక్కడ ఇన్వాయిస్ డేట్ అనేది మీరు లైక్ లాస్ట్ 7 కానీ 6 కానీ తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, అది గమనించండి. 30,000. పేమెంట్ డీటెయిల్స్ 3001 విత్ హోల్డింగ్ ట్యాక్స్. సో ఇన్వాయిస్ పేమెంట్ రెండైనా తీసుకోవచ్చు, లేదంటే ఓన్లీ ఇన్వాయిస్ అయినా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సిమ్యులేట్. ఓకే, సో ఎర్రర్ మెసేజ్ స్టిల్ ఎగ్జిస్ట్, అప్పుడు టీడీఎస్ ఆన్ రెంట్. బిజినెస్ ఏరియా, వెండార్ పేమెంట్. ఓకే, బ్యాక్ వచ్చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. చూసారా, డాక్యుమెంట్ 2062 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, సక్సెస్ఫుల్గా సేవ్ అయిపోయింది. ఓకే, సో డన్. ఇప్పుడు వెళ్ళి వెండర్ లైన్ ఐటెం డిస్ప్లేలో చూద్దాం. ఓకే, వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే. సో అర్నా మర్చెంట్ సెలెక్ట్ చేశాను, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూసారా, 27,000 అంటే 3,000 టీడీఎస్ అనేది కట్ అయింది. ఓకే, సో మనకి అసైన్మెంట్ ఇచ్చాడు, డాక్యుమెంట్ నెంబర్, కేఆర్ వెండర్ ఇన్వాయిస్, డాక్యుమెంట్ డేట్ 27,000 వెండర్ ఇన్వాయిస్. ఇప్పుడు దీన్ని నేను క్లియర్ చేయాలి. ఓకే, ఇక్కడ మనం చూస్తే పోస్టింగ్ వెండర్ ఇన్వాయిస్ చేశాను. ఇప్పుడు వెండర్ పేమెంట్ F-53లోకి వెళ్ళి దీన్ని క్లియర్ చేస్తాను. ఓకే, ఇక్కడ మీకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే సిచ్యువేషన్ వస్తుంది, అది ఎలా అనేది మీకు చూపిస్తాను. యా, /n F-53. సో పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్. సో డాక్యుమెంట్ డేట్ టుడే ఇస్తున్నాను, కేజెడ్ టైప్, కంపెనీ కోడ్, పోస్టింగ్ డేట్, పీరియడ్ 6, కరెంట్ రేట్ INR, రెఫరెన్స్ వెండర్ పేమెంట్. ఇక్కడ వచ్చేసి బ్యాంక్. సో లైక్ మీరు ఏ బ్యాంక్స్ అయితే క్రియేషన్ చేసి ఉంటారో ఆ బ్యాంక్స్ని తీసుకోండి, ప్రాబ్లం లేదు. HDFC బ్యాంక్ తీసుకుంటాం. బిజినెస్ ఏరియా, అమౌంట్. ఓకే, సో మనం ఇక్కడ చూస్తే 27,000 ఉంది. టోటల్గా మనం వెండర్ ఇన్వాయిస్ 30,000 ఇచ్చాం. సో 3,000 అనేది టీడీఎస్ కట్ అయ్యింది. సో ఇక్కడ 27,000 ఉంది. ఈ 27,000 ఇస్తే డిఫరెన్స్ ఏమొస్తుందో చూడండి. ఇక నేను 27,000 తీస్తున్నాను. వాల్యూ డేట్, వెండర్ పేమెంట్. సో ఇక్కడ ఆ పర్సన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎంటర్, అరుణ మర్చెంట్స్. సో ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్ చూడండి. అమౌంట్ ఎంటర్డ్ 27,000, అసైన్డ్ 24,000, నాట్ అసైన్డ్ 3,000. ఎందుకు ఇలా వచ్చింది, పర్పస్ ఏంటి అనేది మీకు తెలియాలి. సో యాక్చువల్గా మనం ఇన్వాయిస్ పోస్ట్ చేసేటప్పుడు రెంట్ ఆన్ బిల్డింగ్ ఫర్ ఇన్వాయిస్, రెంట్ ఆన్ బిల్డింగ్ ఫర్ పేమెంట్ రెండు కూడా ఇచ్చున్నాం, Y5 Y6 అని. సో కానీ అది ఏం డిఫైన్ చేసుకుంది, ఒకదాన్నే డిఫైన్ చేసుకుంది. అంటే 30,000లో 3,000 మాత్రమే కట్ చేసుకుంది. బట్ కానీ ఇక్కడ అసైన్డ్ ఏం చూపిస్తుంది, ఇక్కడేమో అమౌంట్ ఎంటర్ 27,000, అసైన్డ్ 24,000 చూపిస్తుంది. అంటే బిల్డింగ్ రెంట్ ఆన్ ఇన్వాయిస్ 3,000, బిల్డింగ్ రెంట్ ఆన్ పేమెంట్ 3,000, టోటల్గా 30,000లో 6,000ని కట్ చేసుకుంటే అప్పుడు మన వాల్యూ అనేది పోస్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను బయట ఎంత ఇచ్చాను, అమౌంట్ 27,000 ఇచ్చాను. ఆ అమౌంట్ ఇక్కడ ఇవ్వకూడదు. ఇక్కడ 24,000 ఏదైతే ఉందో ఆ అమౌంట్ని నేను బయట ఇస్తే అప్పుడు ఇక్కడ నాట్ అసైన్డ్ అనే వాల్యూ 0 అయిపోతుంది. ఓకే, ఒకసారి చూద్దాం. నేను బ్యాక్ వచ్చేస్తున్నాను, ఎందుకంటే ఇలా ఇవ్వకూడదు, 24,000 ఇవ్వాలి. ఓకే, డన్. బ్యాక్ వచ్చేస్తున్నాను, మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఓకేనా, సో మీకు అర్థం అవడానికి చూపించాను. కన్ఫ్యూజ్ అవ్వద్దండి, నిదానంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి
24,000 ఇవ్వాలి. ఎందుకు 24,000 ఇవ్వాలి అంటే మనము వెండర్ ఇన్వాయిస్ని పోస్ట్ చేసేటప్పుడు విత్ హోల్డింగ్ ట్యాక్స్ మన పేమెంట్ టర్మ్స్ ఇచ్చిన తర్వాత విత్ హోల్డింగ్ ట్యాక్స్ వెళ్ళినప్పుడు అక్కడ రెంట్ ఆన్ బిల్లింగ్ ఫర్ ఇన్వాయిస్ ఉంది, రెంట్ ఆన్ బిల్లింగ్ ఫర్ పేమెంట్ ఉంది, Y5 Y6. సో రెండు తీసుకుంటుంది ఇక్కడ. ఓకే, అందుకోసం మీరు గమనించాలి. వెండర్ పైన ఇక్కడ అర్నా మర్చెంట్స్ తీసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్ని సెలెక్ట్ చేస్తున్నాను. చూసారా, అమౌంట్ ఎంటర్డ్ 24,000, అసైన్డ్ 24,000, నాట్ అసైన్డ్ 00. ఇప్పుడు మీరు సేవ్ చేస్తే వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో వెళ్ళి చూస్తే అక్కడ క్లియర్ అయిపోయి ఉంటుంది వెండర్ పేమెంట్. ఓకే, ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఓకేనా. సో HDFC బ్యాంక్ 24,000, అర్నా మర్చెంట్స్ 27,000, సో రెంట్ 3,000 అని చూపిస్తుంది. మనం ఏం చేయాలి, దీని మీద మౌస్తో 2 times ప్రెస్ చేసి దీనికి బిజినెస్ ఏరియా ఇవ్వాలి, వాల్యూ డేట్ ఇవ్వాలి. సేమ్ ఇక్కడ TDS ఆన్ రెంట్ అని సెలెక్ట్ చేసుకుని లేదంటే రెంట్ అనేది సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేసి సేవ్ చేయాలి. ఇప్పుడు క్లియర్ అవుతుంది. సేవ్ డాక్యుమెంట్ 1534 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే, డన్. ఇప్పుడు వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళి రీఫ్రెష్ చేద్దాం. లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్. చూసారా, నో ఐటమ్స్ సెలెక్టెడ్. ఆ 27,000 అనేది క్లియర్ అయిపోయింది. ఇలా అండి, ఇలా మనం విత్ హోల్డింగ్ ట్యాక్స్ కాన్ఫిగరేషన్ క్లియర్ కట్గా మీతో డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ కాన్ఫిగరేషన్ అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా నీట్గా చూడండి. తెలుగులో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎర్రర్స్ కూడా ఎలా రెక్టిఫై చేయాలనేది కూడా చూపించాను. 2 types ఆఫ్ ఎర్రర్స్ వచ్చాయి మనకి చేసేటప్పుడు, వాటిని ఎలా రెక్టిఫై చేయాలనేది కూడా చూశాను. సో ఇలా మన ఛానల్లో ఉన్న కంటెంట్ ప్రతిదీ కూడా తెలుగులో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. రియల్ టైంలో సక్సెస్ 100% అవుతారు. ఇలాంటి కొత్త కొత్త టాపిక్స్తో మీ ముందరికి ఇంకా వస్తాను. సో మన ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు రియల్గా ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాలీ లోకేష్.